ఒక చిన్న గ్రామంలో పిల్లలు రోజంతా ఆటలతో ఆనందంగా గడిపేవారు. పచ్చని ప్రకృతి, సూర్యకాంతి మధ్య పిల్లలు ఆనందంగా పరుగులు తీస్తూ రండి ఆటలాడుతున్నారు. రండి, ఎవరు వేగంగా పరిగెత్తుతారో చూద్దాం. నేనే గెలుస్తా. రవి పరిగెత్తుతూ జారి పడిపోతాడు. పిల్లలు దగ్గరకు వస్తారు. ఆటల మధ్యలో ఒక చిన్న అపశృతి జరిగింది. అయ్యో, నాకు నొప్పిగా ఉంది. ఎందుకు ఇలా అయింది? శాంతమైన ముఖంతో బ్రహ్మర్షి పత్రిజీ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. ఏమైంది బాబూ? నాకు నొప్పిగా ఉంది. నాకు కోపం కూడా వస్తోంది. శరీరానికి నొప్పి వచ్చినప్పుడు మనసుకు కలత వస్తుంది. దాన్ని సరిచేసే మార్గం ఉంది. పిల్లలు చెట్టు కింద వలయంగా కూర్చుంటారు. కళ్ళను మూసుకుంటారు. పత్రిజీ వారికి ధ్యానం నేర్పించారు. కళ్ళను మూసుకోండి, నిశ్శబ్దంగా కూర్చోండి, మీ శ్వాసను గమనించండి. ఇదే ధ్యానం. సరే గురూజీ. కొద్దిసేపటికి ఒక అద్భుతమైన మార్పు కనిపించింది. నా నొప్పి తగ్గిపోయింది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చాలా మంచి అనుభూతి. ఆ రోజు నుండి వారు ప్రతిరోజు ధ్యానం చేయడం ప్రారంభించారు. వాళ్ళు మరింత ప్రశాంతంగా, ఆనందంగా మారిపోయారు. ఈ శాంతి మీలోనే ఉంది. ధ్యానం దాన్ని వెలికితీస్తుంది. ధ్యానం మనకు శాంతి, ఆనందం ఇస్తుంది. మనలోనే ఉన్న శక్తిని గుర్తించడానికి ధ్యానం సహాయపడుతుంది.